మరి ఈ లావణ్య గారి విషయానికి వస్తే అసలు లావణ్య గారితో పరిచయం ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? లావణ్య తోటి పరిచయం నాకు ఈ మీడియాకి రాకముందే సెప్టెంబర్‌లోనే స్టార్ట్ అయింది. ఆహాహాహా! 13 సెప్టెంబర్ 2024లో. ఓకే. సో నేను చెప్పాను కదా! తెలంగాణ లా సెట్ జూన్‌లో రాశాను అని చెప్పేసి. అవునవునవునవును. రాసిన తర్వాత కాలేజ్‌కి టీసీ సబ్మిట్ చేయాలి. నా హుహుహు. ఇంజినీరింగ్ టీసీ సబ్మిట్ చేయాలి. అది యాక్చువల్‌గా మిస్‌ప్లేస్ అయింది. హుహుహు. సో సీబీఐటీ గండిపేటలో ఉంది. నార్సింగి పిఎస్ లిమిట్స్. లావణ్య ఏమో కోకపేటలో ఉంటుంది. ఓకే. సో నార్సింగి పిఎస్ లిమిట్స్. అవునవును. సో ఆమె దాసరి విజ్ఞాన్ అనే అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఆ రోజు. అవునవునవును. సో తను ఏంటంటే ఎవరైనా ఎగెయిన్స్ట్ గా మాట్లాడినా హ్మ్. వాళ్ళ పైన కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తా ఇస్తుంది ఉంటుంది. తెలిసిందే. ఫస్ట్ రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది, అవును. మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ ఇచ్చింది, శేఖర్ భాష మీద కంప్లైంట్ ఇచ్చింది, మస్తాన్ సాయి, మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది, పడాలి లక్ష్మి ఇట్లా లక్ష్మీ పడాలా ఆమెకి యాక్చువల్ ఆమెకు సపోర్ట్ yes, yes, yes. సపోర్ట్ యాక్చువల్ గా హ్మ్. ఆమెను కూడా కలిసాను, ఇద్దరిని కలిసాను నేను. ఆహా! Yeah. ఓకే. సో బట్ బేసిక్లీ ఏమైందంటే దాసరి విజ్ఞాన్ అనే ఆయన కొన్ని ఎగెన్స్ట్ గా మాట్లాడుతూ థంబ్నెయిల్స్ అనేవి కొంచెం అసభ్యకరంగా ఉన్నాయన్నమాట. ఓకే. ఎట్లా అంటే ఇట్లాగా కుక్కలతో కూడా సెక్స్ అన్నట్టు ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి. ఓకే. లావణ్య ఇట్లా కుక్కలతో కూడా అన్నట్టు వచ్చింది. హుహుహుహుహు. సో సో కొన్ని థంబ్నెయిల్స్ ఇట్లా పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య, లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్లో అడ్వకేట్ దిలీప్ సుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య, ఓకే. ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ వీడియోస్. హుహుహుహు. ఆ టైంలో దిలీప్ కళ్యాణ్ సుంకర గారు అడ్వకేట్ ఆమె. అవునవును. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను యాక్చువల్గా. సో ఆయన హుహుహుహు. పక్కన కూర్చొని ఇట్లాగా నువ్వు మరి రాజ్ తరుణ్ అడుగుతారు అనమాట, హ్మ్. నువ్వు హీరోవి ప్లస్ ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్, అన్ని హ్మ్. ప్రూఫ్స్ ఉన్నాయి, మరి నువ్వు ఆ అమ్మాయి లెటర్స్ హైపోథెటికలీ అజ్యూమ్ తను తీసుకుంది అనుకుందాం డ్రగ్స్, హ్మ్. మరి నువ్వు రీహాబ్కి తీసుకెళ్ళాలి కదా, నీకు అంత ఓకే. ప్రేమ ఉన్నవాడు ఒక అయితే బాయ్ ఫ్రెండ్‌గా. బాయ్ ఫ్రెండ్గా యెస్, యెస్. నువ్వు ఎందుకు వెళ్ళకుండా నువ్వు ఎందుకు పారిపోయావు, ఇప్పుడు నీ కోసం ఈ అమ్మాయి హీరోయిన్ యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ అది చేసింది ఆ టైంలో. అవునవునవును. సో ఆమె కెరియర్ సాక్రిఫైస్ చేసేసింది, మరి నువ్వేమో ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయావు, కొత్త హీరోయిన్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో కుక్కల్ని చూసుకోవాలి. అప్పట్లో చాలా నెగెటివ్ వచ్చింది మన రాజతరుణ్ రాజస్థాన్కి నెగిటివ్ అయింది, ఫస్ట్ లో నెగిటివ్ అయింది. సో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. సో అదే సింపతి కార్డు ప్లస్ విక్టిమ్ కార్డు విమెన్ కార్డు ప్లే చేసి ఇవన్నీ. లావణ్య బయటకు వచ్చింది. అవును. సో ఆ టైంలో పరిచయం అవడం వల్ల నేను ఆమె దగ్గరికి వెళ్ళాను PS లో. వెళ్ళి ఇట్లాగా నేను లా స్టూడెంట్ అండి, నాకు కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా, ఒకసారి పరిచయం చేయండి, నా మూవీ కేసు ఇది ఉంది కదా అండ్ శ్రావ్య కేసు ఉంది, ఒకసారి డిస్కస్ చేయాలి, ఓకే. ఆయనతో మాట్లాడాలి, హెల్ప్ కావాలి అని చెప్తే కావాలి. సరే ఓకే అంది. తను కూడా నా నంబర్స్ అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో తనకి నేను, మీరు చూస్తే ఇక్కడ ఈ డ్రాఫ్టింగ్, ఈ కంప్లైంట్ లెటర్ డ్రాఫ్టింగ్ నేను ఆమెకు పంపించాను చూడండి. 13 సెప్టెంబర్ కంప్లైంట్ బై లావణ్య రాజ్ తరుణ్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్. 13 సెప్టెంబర్ నేను పంపించింది, ఆమె నాకు పంపించింది ఇది. ఓకే. ఓకే. సో అట్లాగా మా పరిచయం స్టార్ట్ అయింది, Start ఫ్రెండ్షిప్ అయింది. స్టార్ట్ అయింది. అట్లాగే ఇప్పుడు నేను ఇందాక చూపించిన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అవును. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇట్లా అంటే నాకు కంప్లైంట్స్ డ్రాఫ్ట్ చేయడం వచ్చు, తను గైడ్ చేశాను అనమాట. Okay. ఓకే ఇట్లా చేసుకోవచ్చు, నిజంగానే నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా అందరం సపోర్ట్ ఉన్నాం, సపోర్ట్ నేను కూడా ఉన్నాను అని చెప్పి ఇట్లా గైడ్ చేశాను. ఉంది. సో అట్లా అయింది. అయిన తర్వాత తనకి నాకు మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది అంటే, అసలు ఈ ఆడియో కాల్లో ఒక ఆడియో కాల్ ఏంటి అంటే, నేను చనిపోతాను, నీ పేరు రాసి పేరు ఊరేసుకుంటాను, రాసి ఫ్యాన్ కూరేసుకుంటాను. అంత ఏం జరిగింది అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎందుకు ఊరేసుకొని మీ పేరు రాసేంత వరకు ఎందుకు వెళ్ళింది? అదే ఇందాక నేను మీకు డిస్కస్ చేశాను, ఆ. మెంటల్ అంటే నేను డాక్టర్ని కాదు, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ నార్మల్ బిహేవియర్ సైకాలజీ కదా, ఇట్ ఈస్ నాట్ నార్మల్ బిహేవియర్. యూజువల్ గా అందరూ అట్లా బిహేవ్ చేయరు. ఆ అమ్మాయి అట్లా అబ్నార్మల్ గా బిహేవ్ చేయడానికి కారణం, కొట్టుకుంటూ మాట్లాడింటాను. ఎంత మోసం చేసినావు కేవిన్, ఎంత మోసం చేసినావు కేవిన్ అని చెప్పేసి, నిన్ను ఎంత నమ్మించి మోసం చేసినావు అని చెప్పి ఏడ్చి కొట్టుకుంటూ ఇట్లాంటివన్నీ చేస్తుంది. సో అంటే నేను యాక్చువల్గా ఆ అమ్మాయిని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో లావణ్య కూల్ డౌన్, మీ బ్రదర్ ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా, నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పి కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. మోసం అంటే ఏం చేశారు? లైక్ అదే మోసం ఏం చేశాను అనేది మీరు లావణ్యని కనుక్కోండి, నేను నా వర్జన్ చెప్తాను. ఓకే. సో నా వర్జన్ ప్రకారం జరిగింది చెప్తాను. సో తను మస్తాన్ సాయి నా నంబర్ ఎవరి దగ్గర తీసుకున్నాడు, తీసుకొని నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయ్యి నువ్వు లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అంట కదా అని చెప్పేసి ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు. లేదు నేనేం బాయ్ ఫ్రెండ్ కాదు, నాకు ఆల్రెడీ శ్రావ్య ఉంది, ఎక్స్ ఉంది కదా,
తన కోసమే నేను ఇదంతా ఫైట్ చేస్తున్నాను, రాంగ్ కేసు పెట్టింది అని చెప్పేసి. అంటే నేను లావణ్య ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే బేసిక్లీ లావణ్యని రాజ్ తరుణ్ వదిలేయడము, నన్ను శ్రావ్య వదిలేయడము, అట్లా ఒక ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఏర్పడింది అనమాట. ఓకే, మన ఇద్దరికి అన్యాయం జరిగింది అన్నట్టు. అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా, ఇంకేమన్నా ఉంది అనుకోవచ్చా? ఫ్రెండ్షిప్ మీకు తెలుస్తుంది కదా. ఓకే, అంటే ఒక ఇంటర్వ్యూలో లైక్ నేను చూసాను, మీరు రూమ్ కి వెళ్ళడం, తన ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి తను రావడం, మరి ఇదంతా రూమ్ కి కాదు, విల్లాకి. విల్లాకి. రూమ్ అంటే వేరే, మళ్ళీ హోటల్ రూమ్ రూమ్ అనుకుంటారు. ఓకే ఓకే. రూమ్ కి అంటే విల్లాకి వెళ్ళాం మేము. అంటే ఇప్పుడు ఇది పరిచయం అయ్యాను కదా, సో అట్లాగా ఇంటికి మామూలుగా ఫ్రెండ్స్ పిలుచుకుంటాం కదా, మా ఇంటికి రా, మా ఇల్లు చూపెడతాను అన్నట్టు అట్లా తీసుకెళ్ళింది. సో ఇదే నా విల్లా అంటే తను ఎట్లా చెప్పిందంటే నాకు అది రాజ్ తరుణ్ విల్లా అని తెలియదు. ఓకే, అది రాజ్ తరుణ్ గారి విల్లా. ఓకే ఓకే. కుక్కపేటలో ఉన్న విల్లా రాజ్ తరుణ్. ఓకే. సో ఇదే మా ఇల్లు, పక్కనే క్యాథరిన్ తెరిసా ఉంటుంది, ఆపోజిట్ లో ఏమో రాజా రవివర్మ గారు ఉంటారు. సో హోటల్ సారీ ఆయన రాజ్ తరుణ్ గారి మేనేజర్. సో ఆయన ఇవే నా కుక్కలు, 10 కుక్కలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆ కుక్కలు, తర్వాత మా బ్రదర్ ఇతనే కార్తిక్, పని మనిషి, ఇట్లా అందరినీ పరిచయం చేసింది. అదే విధంగా మామూలుగా మనల్ని ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు మనం కూడా పిలుస్తాం కదా, తను కూడా అట్లాగే వచ్చింది. సో ఒక ఫ్రెండ్లీగా ఏర్పడింది, కానీ ఎక్కడ ఒక ఫ్లర్టింగ్ కూడా ఏం జరగలేదు అంటారా? ఫ్లర్టింగ్ అనేది మామూలుగా జరుగుతుంది కదండి యూజువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ స్మైల్ బాగుంది అని చెప్పాను అనుకోండి, ఒక కాంప్లిమెంట్ గా. సో అట్లా ఒక హెల్తీ ఫ్లర్టింగ్ చేసేవారా, తను ఫ్లర్ట్ చేసేదా? ఇద్దరం. అంటే తనే విధంగా మాట్లాడేది మరి? అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చెప్పిన స్మైల్ బాగుండా, నీ స్మైల్ బాగుంటుందో, లేకపోతే అట్లా ఒకళ్ళనొకళ్ళు కాస్త హెల్తీగా ఫ్లర్ట్ చేసుకోవడం అనేది అట్లా స్టార్ట్. హెల్తీగా ఫ్లర్ట్ చేసుకున్నా అదొక ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్షిప్ పరంగానే ఫ్లర్ట్ చేసుకున్నారు అంతే. అంటే ఇంకేం జరగలేదు మీ మధ్య? ఏం జరగలే. అంటే మాకు న్యూస్ అయితే డిఫరెంట్ గా వినిపిస్తుంది, లైక్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారు అట్లా వినిపిస్తుంది. అందులో నిజం లేదంటారా? మీరు కావాలంటే లావణ్య కాన్ఫరెన్స్, లావణ్య కాల్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి, మనం మాట్లాడదాం. లైక్ ఏమన్నా మళ్ళీ లావణ్యకు సపోర్ట్ గా ఏమన్నా వెళ్తున్నారా అంటే? లేదు, ఇప్పుడు లావణ్యకి ఎగెన్స్ట్ అండి. ఎగెన్స్ట్ గానే, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బూతులు తిట్టింది నన్ను. అవును, చాలా ఘోరంగా తిట్టింది. మా మదర్ ని చాలా బూతులు తిట్టింది ఆ అమ్మాయి. సో అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో సపోర్ట్ చేద్దామని నేను ఇనిషియల్ గా చేశాను, కానీ ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నావు అని చెప్పాను, అప్పటి నుంచి నేను ఎగెన్స్ట్ అయిపోయాను. సో ఈ అమ్మాయి ఏంటంటే వర్జన్, ఇప్పుడు బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మాట్లాడుకుంటే ఆమె నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. అందుకని మేమిద్దరం మాట్లాడుకోకూడదు, మస్తాన్ సాయి నేను మాట్లాడుకోకూడదు. సో అందుకని ఆ అమ్మాయి అంత హైపర్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడారా మస్తాన్ సాయి గారితో? నేను ఒక 10 days బ్యాక్ కలిసాను, తను జైలు, చంచల్గూడ జైలుకి వెళ్ళి కలిసాను. కలిసి అసలు ఏంటి వర్జన్ ఏంటి, నీ వర్జన్ ఏంటి అని కనుక్కున్నాను. కనుక్కుంటే తను నన్ను ఇరికిచ్చింది, నాకు 2022 ముందు అసలు డ్రగ్స్ అలవాటే లేదు, ఇట్లా. అంటే ఇక్కడ తను లావణ్య చెప్తుంది, నేను డ్రగ్ పెడ్లరే కాదు, అదంతా కోర్టులో ఉంది, నన్ను ఇరికిచ్చారు అని చెప్తుంది. సో ఎవరిని ఇరికిచ్చారు అనేది కోర్టే డిసైడ్ చేయాలి.